రైట్ సార్. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ తీరని నష్టం చేసింది. విజయసాయిరెడ్డి రాజ్యసభ వేదికగా ఈ కామెంట్ చేశారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద చాలా ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ ఘోరం నేరం చేసింది. హోదాను చట్టంలో పెట్టని కాంగ్రెసే అసలు దోషి అని చెప్పేసి. సో ఎందుకు విజయసాయిరెడ్డి కాంగ్రెస్ని టార్గెట్ చేసినట్టు? హోదాను చట్టంలో పెట్టని కాంగ్రెస్ పార్టీ ద్రోహి అయితే మరి ఎవరు చట్టంలో పెట్టమని ప్రతిపాదించారు చెప్పండి? బీజేపీ. చట్టంలో పెట్టమని ఎవరు ప్రతిపాదించలే. బీజేపీ ఎప్పుడు ప్రతిపాదించిందండి? మీరు బడే ఉన్నారు. హోదా 10 ఏళ్ళు కాదు, అది కాదు, చట్టంలో పెట్టమని. చట్టంలో ఆయన ఏమంటున్నాడు? చట్టంలో హోదాను చట్టంలో పెట్టకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్. పెట్టమని ఎవరు అడిగారు? అసలు ఏ ఒక్క పార్టీ అడగలేదు. నేను ఆ రోజుల్లో మీరు అప్పటి వీడియోలు చూడండి, పదే టీవీ ఛానల్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వాస్తవం అంగీకరించండి, కాంగ్రెస్ బీజేపీ అంగీకరించాక పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది, సో సింపుల్ మెజారిటీతో రాష్ట్రాన్ని విడగొట్టేందుకు పార్లమెంటుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అధికారం ఇస్తోంది. అండర్స్టాండింగ్ ద ఇన్ఎవిటేబుల్ ఇస్ ద జీనియస్ అంటారు. ఏది అనివార్యమో తెలుసుకోవడమే తెలివైన వాడు చేసే పని. అందువల్ల ఇంకా భ్రమలు కలిగించకండి, రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది అని. మీరేదో అప్పుడు ఆ రోజుల్లో లగడపాటి చెప్పేవాడు, బ్రహ్మాస్త్రం ఉంది మా దగ్గర అని. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేవాడు, శాసనసభలో అడ్డుకుంటామంటే నేను రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ చెప్పాను. అయ్యా, భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 3 ఏం చెప్తోంది అంటే, ఒక రాష్ట్రాన్ని విడగొట్టే అధికారం పార్లమెంటుకి ఇస్తూ ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పంపిస్తారు. ఆ అభిప్రాయాన్ని పార్లమెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు కూడా. అది పార్లమెంటుకు హక్కుంది. అంటే వాట్ ఈజ్ మ్యాండేటరీ ఈజ్ సెండింగ్ ద బిల్ టు ద హౌస్, బట్ ది హౌస్ ఒపీనియన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అసెంబ్లీకి బిల్లు పంపడమే మ్యాండేటరీ తప్ప అసెంబ్లీ అభిప్రాయం మ్యాండేటరీ కాదు. అసలు అది పార్లమెంటు బిల్లును శాసనసభలో ఓడించడం అనేది సాధ్యమే కాదు, అది ఓటింగ్ కూడా పెట్టరు అని రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ ఆర్టికల్ 3 పైన అనేక సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉటంకిస్తూ చాలా డీటెయిల్గా చాలాసార్లు మాట్లాడాను. ఆ అనుభవం ఆధారంగా ఒక ఆర్టికల్ రాశాను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో, కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ అండ్ బైఫర్కేషన్ అని. అంటే రాజ్యాంగము, విభజన చట్టం ఏం చెప్తుంది అని. ఇప్పటికి కూడా మీరు గూగుల్లో కొట్టండి, ప్రొఫెసర్ కె నాగేశ్వర అని ఆయన వస్తే మీకు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వస్తుంది. సో ఇంత స్పష్టంగా చెప్తూ ఒక మాట చెప్పాను. అందువల్ల ఆంధ్ర ప్రాంత నాయకులు అర్థం చేసుకోవాల్సింది, మీరు గనక రాష్ట్ర విభజన అనివార్యతను గుర్తించక ఇంకా సమైక్యంగా ఉంటుందని ప్రజలు భ్రమంలో పెడితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. అందువల్ల విభజన అనివార్యమైనప్పుడు ఏం చేసుకోవాలి? ఇద్దరు పార్ట్నర్స్ విడిపోవాలనుకున్నప్పుడు ఎవరి వాటా ఎంతో తేల్చుకుంటారు. భార్యాభర్తలు విడాకులు తీసుకునేటప్పుడు ఆస్తులు ఎంతో తేల్చుకోవాలి. కానీ అయ్యో విడాకులు జరగకూడదు అనుకుని కూర్చుంటే ఏమొస్తుంది? విడాకులు ఫైనలైజ్ అయిపోయాక. అందువల్ల ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకోండి, విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చండి. పార్లమెంట్లో హామీ వల్ల ప్రయోజనము ఉండాలన్న గ్యారంటీ లేదు. రాబోయే ప్రభుత్వము ఆ హామీని అమలు చేస్తుందన్న గ్యారంటీ ఉండదు. పార్లమెంట్లో చట్టంలో చేర్చండి అని అంటే ఒక్క పార్టీ అయినా నాకు చెప్పండి, ఎవరు విభజన చట్టానికి సవరణ సూచించారు? నాకు గుర్తున్నదో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంట్లో ఉన్నాడు. విజయసాయిరెడ్డి నిజాయితీగా చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి లోక్సభలో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ సూచిస్తూ ప్రత్యేక హోదా అందులో చేర్చాలని చెప్పాడా? అంటే మరి అప్పుడు ప్రత్యేక హోదా వాస్తవంగా లోక్సభలో చర్చించినప్పుడు రాలే, రాజ్యసభకు వచ్చినాక వచ్చింది. పోనీ రాజ్యసభలో ఏ సభ్యుడైనా చేర్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక ప్రకటన చేసిందా ఇది విభజన చట్టంలో చేర్చండి అని? తెలుగుదేశం ఒక ప్రకటన చేసిందా? కాంగ్రెస్ ఒక ప్రకటన చేసిందా? బీజేపీ ఒక ప్రకటన చేసింది? చెప్పండి. నో పార్టీ హెస్ డన్ ఇట్. ఇది నిజం, ఇది వాస్తవం కాదో చెప్పండి విజయసాయిరెడ్డిని. అందువల్ల విభజన ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడానికి కాంగ్రెసే కాదు అన్ని రాజకీయ పార్టీలు నేరం చేశాయి. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి. ఆ విభజన చట్టానికి కనుక సవరణ చేస్తే అది మళ్ళీ లోక్సభకు పోవాలి. విభజన జరిగే అవకాశమే లేదు.
విభజనకు అన్ని పార్టీలు అనుకూలమే, ఎక్సెప్ట్ సిపిఐఎం మినహా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ విభజన వ్యతిరేకించి చెప్పండి. విభజనను మేము వ్యతిరేకమని వైసీపీ చెప్పిందా? విభజనకు మేము వ్యతిరేకమని తెలుగుదేశం చెప్పిందా? 5 ఏళ్ల ముందు 2009 ఎలక్షన్ల ముందే కదా ఎర్రనాయుడు కమిటీ వేసి తెలుగుదేశం విభజించని చెప్పింది. ఆర్టికల్ 3 ప్రకారం విభజించడానికి మీకు అధికారం ఉండగా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని వైసీపీ అనలేదా? అసలు సమైక్యవాదం కొరకు కాదు, విజయమ్మ గుంటూరులో సమన్వయం అని చెప్పి మీరు ధర్నాలు చేయలేదా? సమైక్యత కొరకు ధర్నాలు చేశారో చెప్పండి నాకు. సమన్వయం అంటే అర్థం ఏంటి? విభజించినాక సమన్వయం చేయడమే కదా. సో విభజనకు వ్యతిరేకంగా ఏ పార్టీ మాట్లాడేది నాకు చెప్పండి, ఎక్సెప్ట్ సిపిఐఎం మినహా. సిపిఐఎం ఒక్కటి మాత్రం ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా వాళ్ళు ఒకటే స్టాండ్ తీసుకున్నారు, విభజించకూడదు అని. అందువల్ల ఇందులో తలాపాపం తిలా పిడికెడు అన్నట్లు ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంది. అంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చకపోవడంలో ప్రతి ఒక్కడి బాధ్యత ఉంది. అందువల్ల ఇవాళ విజయసాయిరెడ్డి సడన్గా ఆయన కాంగ్రెస్ పైన కోపం వచ్చి మోడీని మురిపించాలని చెప్పి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తే మరి ఆయన పార్టీ అయినా ఏం చేసిందన్న ప్రశ్న రాకపోదు. ఇకపోని విభజన చట్టంలో లేదు, విభజన చట్టంలో లేకపోయినా తర్వాత మార్చుకోవడానికి అవకాశం లేదా? మీకు ఒకటే ఉదాహరణ, 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ విడిపోయే సమయానికి పోలవరం ముంపు ప్రాంతాలు అంటే భద్రాచలం ఆవలు ఉన్నటువంటి చింతూరు ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణలో భాగం. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక తొలి క్యాబినెట్లోనే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో కూడా ఫార్మల్గా లేకపోయినా ఎజెండాలో చేర్చి పోలవరం ముంపు మండలాలైన 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్కు తరలించారా లేదా? మరి ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలించినప్పుడు ఎవరన్నా ఒక్కరైనా మీరు ఈ పని చేశారు కదా. అలాగే ప్రతి ఒక్క హోదాను కూడా విభజన చట్టంలో చేర్చి మీరు విభజన చట్టాన్ని సవరించండి అని ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అడిగిందా? ఛాలెంజ్ చేస్తున్నాడు, కావాలని చూపెట్టాను నాకు మీడియాలో. విభజన చట్టాన్ని సవరించి అందులో ప్రత్యేక హోదా చేర్చండి అని విజయసాయిరెడ్డి పార్టీ అడిగిందా? తెలుగుదేశం అడిగిందా?